వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైఎస్ షర్మిల తన భద్రతపై అనుమానం వ్యక్తం చేస్తూ తన అన్న పైన చాలా వ్యాఖ్యలు అయితే చేశారు. ఈరోజు జరిగిన ఒక సభలో తన భద్రత విషయంలో చాలా కామెంట్స్ చేశారు జగన్ పైన. అయితే ఈ అంశం పైన చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఈరోజు జరిగిన ఒక సభలో షర్మిల గారు తన భద్రత విషయం గురించి తన భద్రత ఆల్రెడీ చాలా తక్కువ చేశారు. తనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, కానీ కల్పించట్లేదంటే తను చెడు కోరుకుంటున్నట్టు అని భావిస్తున్నానని చెప్పేసి షర్మిల వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇందులో అసలు ఎందుకు తన భద్రతని తక్కువ చేస్తూ వస్తున్నారు వైఎస్, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తన భద్రతని తక్కువ చేశారు, అసలు దీనికి గల కారణాలు ఏంటి సార్? ఇంకా కారణాల కన్నా ముందు ముఖ్యంగా సిరి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సామాజిక మాధ్యమాలు ఉన్నాయి కదా, సోషల్ మీడియా, ఆ మీడియాలో శత్రుశేషం ఉంచొద్దు, షర్మిలని డాక్టర్ సునీత్ని లేపేయమని డైరెక్ట్గా పోస్టులే పెట్టేస్తున్నారు. డైరెక్ట్గా పోస్టులే పెడుతున్నారు. అట్లాంటి రైట్ ఎవరికి ఉంటుంది సార్? అంటే రైట్ లేదు, తెగించినాడికి తెడ్డే లింగం అని రైట్ ఏం లేదు. ఇప్పుడు ఎలాగైతే వివేకానందని లేపామో ఈవెన్ కూడా లేపేయాలి, శత్రుశేషం ఉండొద్దని కూడా పెడుతున్నారు. అంటే మనిషిని చంపడం అంత ఈజీ సార్. కుటుంబ సభ్యుల్ని బాబాయ్ని చంపేశారు, ఆల్రెడీ బాబాయ్ని చనిపోయారు. సొంత చెల్లెళ్ళు అంటే ఇక్కడ వైఎస్ షర్మిల సొంత చెల్లెలు, సునీత వచ్చేసి బాబాయ్ కూతురు. సో వీళ్ళని చంపితే అసలు ఏం కోరుకుంటున్నారు వీళ్ళు? అసలు సమాజానికి కూడా ఏమి మెసేజ్ ఇస్తున్నారు అనుకోవాలి సార్? ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేశారు కదమ్మా, అట్లాగే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి ఆ కేసుని బయటికి తీసుకొచ్చి దోషుల్ని శిక్షించాలని ఈమె కోరుకుంటుంది సునీత. దానికి షర్మిల కూడా మద్దతు ఇస్తుంది. తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి, అక్రమాల గురించి, జగన్మోహన్ రెడ్డి నైజం గురించి, దాచుకోవటం తప్ప ఈయనకి ఏం లేదు, ప్రజల శ్రేయస్సు పట్టదు, చాలా నిధుల్లో లోన్లుగా తీసుకొచ్చి అన్నీ మింగేస్తున్నారు, ఈ విధంగా చెప్తుంది కదా. ఇప్పుడు ఆయన కనీసం సొంత చెల్లెల మీద ఈ విధమైన ఇంతకన్నా అశ్లీలమైన కూడా పెడుతున్నారు. వాళ్ళకి వేరే వాళ్ళతో ఈ వేరే వ్యవహారాలు ఉన్నాయని అట్లాంటి పిచ్చి ఇవి కూడా పెడుతున్నారు, అసభ్యం అశ్లీలమైన. అయినా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడట్లేదు. అసలు ఎవరన్నా రాష్ట్రంలో ఏ ఆడపడుచు మీద పెట్టినా కూడా పోలీస్ శాఖ స్పందించాలి. రోజా గారు తన మీద పెడితే అంత స్పందించింది, ఇవాళ షర్మిల గారి మీద పెడితే ఏమీ స్పందన లేదు. అసలు మనుషుల్ని చంపేసేయటం అనే ఒక దృక్పథం ప్రతిపక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చినందువల్ల చంపేయాలా? తండ్రి హత్యలో నేరస్తుల్ని శిక్షించాలని కోరినందుకు డాక్టర్ సునీత గారిని చంపేయాలా? ఈ విధంగా బహిరంగంగా అధికార పార్టీకి చెందిన సోషల్ మీడియాలోనే పోస్టులు పెట్టడం అంటే అది పార్టీ యొక్క వాయిస్ కిందే లెక్క కదా. కనీసం ఆమె నా చెల్లెలు తర్వాత మాట, ఆమె రాష్ట్రంలో ఒక పౌరులు ఆమె మీద ఇట్లా పెట్టినప్పుడు కనీసం పోలీస్ శాఖ స్పందించలా. మొన్న ఈ మధ్య 30 కంటైనర్లలో డబ్బు వెళ్ళిపోతుంది ఎక్కడికో చెన్నై పోర్ట్ కానీ వైరల్ అయితే అక్కడ డిఎస్పీ గారు వీటి మీద ఎవరు మాట్లాడినా నేను యాక్షన్ తీసుకుంటానని స్పందించాడు కడప. అంటే సోషల్ మీడియాలో దీని మీద ఒక నెగిటివ్ వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు, తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేస్తే వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి ఆయన స్పందించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది కూడా తప్పుడు మాటలు అన్నట్టే అదే కదా. తప్పు ఏంటి? ఇద్దరు ప్రాణాలని, అందులో పిసిసి ప్రెసిడెంట్ ఆమె, జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలే కాదు పిసిసి. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశాడు, వాళ్ళ నాన్నగారు కూడా పాదయాత్ర చేశాడు. అప్పుడు ఏ ప్రభుత్వాలు అయితే ఉన్నాయో తెలుగుదేశం ప్రభుత్వం ఆయనకి కావాల్సిన భద్రతా ఏర్పాట్లు అన్నీ చేసింది. ప్రభుత్వ బాధ్యత. ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రాణం అనేది చాలా చిన్న విషయం ఏం కాదు. పోతే పోయింది, ఉంటే ఉన్నాడు, పోతే పోయాడు, మేమే లేపేస్తాం, పాదయాత్ర ఏంటని ఆ రోజు ఎవడో అనలా. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి భద్రత కల్పించాలి కూడా. ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు. అట్లాగే ఇవాళ షర్మిల గారు కూడా ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలు. ఆమెకి 4+4 సెక్యూరిటీని 2+2కి మార్చారు, 2+2 1+1కి మార్చారంటే ఇప్పుడు అది కూడా తీసేసారని చెబుతున్నారు. తీసేసి కూడా ఉండొచ్చు, ఆశ్చర్యం ఏం లేదు. ఆమె అంటుంది కదా, నా ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత, నాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని. ఒక 3-4 డేస్ క్రితం స్వయంగా డాక్టర్ సునీత్ గారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్కి నా ప్రాణహాని ఉందని ఆమె ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఇట్లా నా మీద పోస్టులు పెడుతున్నారు, అది ఎవరో కాదు, భారతి రెడ్డి గారి సొంత పిఏ అంట.
వాళ్ళ కుటుంబంలో పనిచేసే వ్యక్తి కుటుంబంలో పనిచేస్తున్నాడు అతను వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని పోస్టులు పెడితే వాళ్ళు సహించి ఊరుకుంటున్నారంటే దానికి వాళ్ళ మద్దతు కూడా ఉందనుకోవాలా? అంతే కదా సార్, అంటే తెలిసి చేశారన్నట్టే కదా. అంతే కదా. ఇప్పుడు పోలీస్ శాఖని ఎందుకు హెచ్చరించరు? ఆయన డీజీపీ గారు కూడా కిందసారి మేము విదేశాల్లో ఉండి ఇలాంటి పోస్టులు పెట్టినా మేము విదేశాల్లో వచ్చైనా పట్టుకొస్తాము, చట్టం చెయ్యి చాలా పొడుగని ఒక సామెత ఉంది. అట్లాగే ఇప్పుడు మరి ఇక్కడ స్వయంగా భారతీరెడ్డి గారి పిఏ అంతకుముందు ఆయన పవన్ కళ్యాణ్ గారి భార్య మీద కూడా పోస్టులు పెడితే వాళ్ళు జనసేన కార్యకర్తలు కేసులు పెడితే కేసులు బుక్ అయినాయి కానీ అతని మీద తీసుకున్న చర్య లేదు. దాంతో రెచ్చిపోయి ఇవాళ షర్మిల గారిని డాక్టర్ సునీతని కూడా లేపేయాలని డైరెక్ట్గా పెట్టారు. అది వాళ్ళు చూసుకున్నారు. చాలా అశ్లీలమైన పదాలు కూడా వాడారు దాంట్లో రాతలో. అది కూడా ఆమె మొన్న ఫస్ట్ టైం ఒక లైవ్ టీవీ డిస్కషన్లో వచ్చారు. ముందు సునీతారెడ్డి గారు ఇప్పుడు బయటకు వచ్చిన డాక్టర్ కదా, ఆమె రాదు కానీ మొన్న వచ్చింది. ఎందుకంటే ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంతకుముందు కూడా ఉందని 200% ఉంది. అంతకుముందు కూడా ఒక రెక్కి నిర్వహించారు అపోలో హాస్పిటల్ డాక్టర్గా ఆమె పనిచేస్తున్న ఆమె ఇంటి దగ్గర. అప్పుడు కూడా ఆమె పోలీస్కి ఫిర్యాదు చేసింది. ఇది వాళ్ళ కొత్తగా జరిగింది ఏం కాదు. ఇప్పుడు షర్మిల గారు కూడా మళ్ళీ ఇదే మాట మాట్లాడారు. తర్వాత ఇంకోటి డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి గారిని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారికి సన్నిహిత మిత్రుడు, గతంలో మంత్రిగా పనిచేశాడు. ఇప్పుడు కాదు, ఆయన కనీసం ఒక సంవత్సరం క్రితమే హెచ్చరించాడు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులకి భద్రత పెంచాలి. గతంలో కూడా ఎన్నికల ముందు ఒక హత్య జరిగింది ఆ కుటుంబంలో, దాన్ని రాజకీయానికి ఉపయోగించుకున్నారు. ఈసారి కూడా షర్మిలమ్మను విజయమ్మ గారికి కూడా భద్రత పెంచాలి, ఎవరైనా వాళ్ళకి హాని కలిగించి రాజకీయ లబ్ధి పొందుతారనే హెచ్చరిక కూడా ఆయన చేశాడు. కడప జిల్లా ఆయన మైదుకూరు ఆయన రాజశేఖర రెడ్డి గారికి అత్యంత అంతరంగికుడు, వీళ్ళ కుటుంబ శ్రేయోభిలాషి. కాబట్టి వాళ్ళ షర్మిల గారు కూడా ఆ మాట అన్నారంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి. సొంత చెల్లెళ్ళ పరిస్థితి ఎలా ఉంటే అక్క చెల్లెళ్ళు అవ్వ తాతలు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇవాళ గతంలో ఫస్ట్ ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశాడు అనుకున్నారు, కానీ తర్వాత బడుగు వర్గాల మీద బాగా బీసీల మీద మైనార్టీల మీద ఏ సామాజిక వర్గాన్ని వదలలేదు ఆయన. అందరి మీద దాష్టికాలు చేశాడు. ఇవాళ ఆ వ్యతిరేకతే శాసనసభ్యులకి గమనించి వాళ్ళు ఆ పార్టీలోంచి మెల్లిగా ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇక ఈ పార్టీ గెలవదని కేంద్ర నివేదిక కూడా అదే తెలియజేస్తుంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ మోడీ గారికి ఇచ్చిన నివేదికలో కూడా ఈయన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో గెలవలేడు అన్న తర్వాతే చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం వెళ్ళింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా కూడా వాళ్ళకి లబ్ధి జరగాలి, ఇతర పార్టీ కూడా గెలిచే పార్టీకి మనం మద్దతు ఇవ్వాలనుకుంటారు, ఓడిపోయే పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుకోరు. రేపు వాళ్ళకి ఏమి ఈయన అడ్డం పెట్టుకోవటం వలన లోక్సభ సీట్లు గెలిచే పరిస్థితి లేదు. కిందసారి 22 వచ్చినాయి, 150 అసెంబ్లీ సీట్స్ వచ్చినాయి. ఈసారి పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యే పరిస్థితి ఉంది. తెలుగుదేశంకి అడ్వాంటేజ్ ఉండబట్టే వాళ్ళు ఢిల్లీ నుంచి ఆహ్వానం రావటం, ఆయన వెళ్ళటం, మాట్లాడటం ఇవన్నీ జరుగుతాయి. రాజకీయాల్లో కూడా ఏది ఎప్పుడు శాశ్వతంగా ఒకే స్థాయిలో ఉండవు. మార్పులు చేర్పులు జరుగుతాయి. బళ్ళు ఓడలు అవుతాయి అంటారు చూసారా? ఇక్కడ కూడా మనం చూసాం కదా, అంత తెలంగాణ తెచ్చిన నేతగా ఉన్న వ్యక్తి నెక్స్ట్ ఎలక్షన్లో వచ్చాడు, ఓడిపోయాడు. రేవంత్ రెడ్డి లాంటి కొత్త ఆయన వచ్చేసాడు. ఇప్పుడు అది కూడా రేపు జరగబోయేది కూడా అది. మళ్ళీ అంతకుముందు ఒక ఏడాది అడిగారు, ఇచ్చారు. ఇక ఏడాది తర్వాత వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఏడాది టైంని పూర్తిగా ఆయన దుర్వినియోగం చేసుకున్నాడు. ఇట్లాంటి కక్ష సాధింపు చర్యలు, ప్రజల ఆస్తులను నష్టం చేయటం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసాలు చేయటం, ఇలాంటి పనులన్నీ చేశాడు. మతపరంగా దేవాలయాల మీద దాడులు చేయించడం, వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవటం ఇవాళ ప్రజలు అన్నీ గమనించారు. తర్వాత టీటీడీ ప్రతిష్టని దిగజార్చడం, టీటీడీకి అన్ని మతస్థుల్ని చైర్మన్లుగా పెట్టడం, అట్లా అన్నీ కూడా గమనించారు. ఇప్పుడు అందుకే కేంద్ర నిఘా కూడా కనిపెట్టి వాళ్ళకి చెప్పగలిగింది. సో ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే ఈమె తిరుగుతుంది, ప్రజల మధ్యలో ఉన్నారు వైఎస్ షర్మిల గారు. సో ఇప్పుడు ఒకవేళ ఆమెకి ఏదైనా ప్రాణహాని ఉందని తన నోరుతో స్వయంగా చెప్తున్నారు. ఇప్పుడు ఏమన్నా జరిగితే జగన్ గారు చేపించాలని అనుకోవాలా సార్, లేకపోతే ఎలా తీసుకోవాలి? ఆయన బాధ్యత వహించాల్సి వస్తుందమ్మా. ఆయన చెబుతుంది కదా, నా రక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. దానికి తోడు వాళ్ళ సోషల్ మీడియా నుంచి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ పార్టీ వాళ్ళందరూ కూడా షర్మిల గారిని చాలా పరుష పదజాలంతో విమర్శిస్తున్నారు, అసభ్య పదజాలంతో కూడా విమర్శిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి విజయమ్మ కూతురు కూడా కాదంటున్నారు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు స్పందించకపోవడం ప్రజలకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది మనసుల్లో. ఎందుకు ఇట్లాంటి రాజకీయం కోసం సొంత చెల్లెల మీద ఇలాంటి అపనిందలు ఎందుకు వేస్తున్నాడు? తల్లి మీద తండ్రి మీద కూడా. ఈయనకి రాజకీయం తప్ప నైతిక విలువలు లేవు, కుటుంబ విలువలు లేవు, ప్రేమలు లేవు.
సొంత కుటుంబ తల్లి చెల్లి మీద లేని వ్యక్తి వాళ్ళ రాష్ట్రాన్ని ఎట్లా ఉద్ధరిస్తాడనే చర్చ ప్రజల్లో జరుగుతుంది. అదే సార్, అంటే ఇంతకు ముందు పాదయాత్ర చేసినప్పుడు చూసిన జగన్ అంటే ముఖ్యమంత్రి అయ్యాక ఆ జగన్ కాదు, అంటే ప్రజలు గమనించారు. షర్మిల గారు కూడా చెబుతుంది. ఎందుకంటే అప్పుడు అందరినీ షర్మిల గారే కదా అన్ని పదవిలోకి ఎక్కించడంలో ప్రధాన పాత్ర వహించింది. అప్పుడు అంత దగ్గరగా సొంత అన్న గురించి ఆమెకు తెలీదా? ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒకటి కాదన్నాడు అన్నదంటేనే ప్రజలు కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఒక మార్పు కోరుకుంటున్నారనేది మనకు అర్థం అవుతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రీజ, మన ప్రేక్షకులు కూడా.